విశ్వాస భక్తి జీవితంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం తొందరపడకూడదంట. ఏం పడకూడదు? తొందరపడకూడదు. గలిబిలి చెందకూడదు. అంటున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు ఆయన. ఆమేన్. ఎవరి యందు నిరీక్షణ ఉంచాలి చెప్పండి? మనుష్యుల మీద కాదు, అధికారుల మీద కాదు, మన బంధువుల మీద, మన అన్న వాళ్ళ మీద, తన ప్రజల మీద కాదంట మనం నమ్మకం ఉంచాల్సింది. ఎవరి మీదంట? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. హల్లెలూయా. నీ దేహములో ఎలాంటి తొందర కలుగుతున్నా, ఆందోళన కలుగుతున్నా, భయము కలుగుతున్నా, వేదన కలుగుతున్నా, ఎంత కృంగుదల, ఎంతగా నీవు కృషించిపోతున్నా, అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా ఉండాలంట మనము? ఏమండి? తొందరపడకుండా దేవుని యందు నిరీక్షణ ఉంచాలంట. ఏముంచాలి? హోప్. ఏముంచాలి? ఆశ. ఎస్, నేను నమ్మిన దేవుడు, నేను ఆరాధించే దేవుడు, నేను సేవించే దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా చూడంటాడు, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ని స్తుతిస్తా. ఇంకను నేను ఆయన్ని, ఎలాంటి తొందరలు వచ్చినా, గలిబిలు వచ్చినా, ఎలాంటి గందరగోళ పరిస్థితులు వచ్చినా నేనేం తొందరపడను, నేనేమి పరిగెత్తను, నేనేమి అటు ఇటు పారిపోను. నేను నా దేవుడైన ప్రభు అయిన ఆయన మీద నా నిరీక్షణ ఉంచుతాను. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకా నేను ఆయన్ని స్తుతిస్తా. హల్లెలూయా. ఆ తొందరలో, ఆ కష్టములో, ఆ గలిబిలిలో, ఆ ఆందోళనలో, ఆ కరువులో, ఆ కాటకాల్లో కూడా నేను ఎవరిని స్తుతిస్తా? దేవుణ్ణే స్తుతిస్తా. హల్లెలూయా. అలాంటి ఉన్నతమైన మెట్టు మనకు కావాలి. ఉదయకాల